హాయ్ ఫ్రెండ్స్, 2018 స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ ప్రీవియస్ పేపర్ బిట్స్ చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ర్యాపిడ్గా బిట్స్ చూద్దాం. బీఈడి కోర్సుకు చెందిన ఛాత్రోపాధ్యాయులు ప్రతిభావంతులైన విద్యార్థుల గురించి ఈ క్రింది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఆ సరికాని అభిప్రాయం గుర్తించండి అన్నాడు. అంటే ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలు మాత్రమే చేయగలరని ఇది కాదు. అయితే వీటికి కరెక్ట్ ఆన్సర్లు ఏంటి? ప్రజ్ఞావంతుడైన పిల్లవాడు తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన పిల్లవాడుగా ఉంటాడు. తన సమూహంలో ప్రజ్ఞావంతుడైన పిల్లవాడు ఏదో ఒక సామర్థ్యంతో అధికంగా ఉంటాడు. పిల్లలు సంగీతంలో కూడా ప్రతిభావంతులుగా ఉండవచ్చు. నెక్స్ట్ బిట్, చందు తనలో జరిగే ప్రతి భౌతిక మార్పు కారణము ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానం పడటం, పదే పదే ఆలోచింపచేయడం. డాక్టర్ ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఏ రకమైన మానసిక రుగ్మతగా పిలువబడుతుంది? శరీర దుశ్చంత. నెక్స్ట్ బిట్, సురేష్ అభ్యాసంలో సాంప్రదాయ పద్ధతులు ఉపయోగిస్తాడు. పాఠ్యాంశానికి సంబంధించి నిర్దిష్ట ఉదాహరణలు విచారిస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ద్వారానే ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాడు. ఇతని అభ్యాస రకం ఏది? వాస్తవాల అభ్యాసనం. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్ప బుద్ధిమాన్యత గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణం ఏమిటంటే ఆమె క్రింది ప్రజ్ఞాలబ్ధి స్థాయిని కలిగి ఉంది, 50 నుంచి 70. నెక్స్ట్ బిట్, జంతువులా ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత స్థితి అచిత్తు. మేఘన యొక్క చేతులు, వేళ్ళు మొత్తం కదలికలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం పరడ్యూ పెగ్బోర్డ్ పరీక్ష. భరత్ ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణం కాకపోవడంతో పూర్తిగా నిరాశపడిపోవడం, నేను ఎందుకు పనికిరానని వాడు అనుకోవడం, అతిగా భయపడడం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి కింది వారిని చెందింది, మాంద్యం. తరగతిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది అభ్యాసన బదిలీ. తరగతిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది అభ్యాసన బదిలీ. మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ రివిజన్ చేయనప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయాలు అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి కారణం స్వల్పకాలిక స్మృతి. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు సృజనాత్మకతను ప్రోత్సహించవలసిందిగా తన ఉపాధ్యాయులను సూచించాడు. కింది వాణులు 1 సృజనాత్మకతకు సంబంధించిన లక్షణము: ముందు చూపు లేకపోవడం.